ఎందరో మహానుభావులు, అందులో తాను ఒకడు. ఎందరో మహానుభావులు, అందులో ఒక్కరికే వందనాలు. ఇలాంటి మాటలు కొందరికి మాత్రమే చెల్లుతాయి. అలాంటి వారే మన పల్లె నరసింహారెడ్డి గారు. ఆయన సేవా కార్యక్రమాలు, ఆయన చేపట్టిన పనులు అన్నీ ఇన్ని కావు. ఆయన ఆలోచన 10 మందికి ఆదర్శాన్ని ఇస్తుంది. ఆయన సేవ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. సేవా సంస్థగా ఏర్పాటైనటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ముందు మరింత పురోభివృద్ధి సాధించి అందరికీ కూడా ఇది ఉపయోగపడేలా మరి పెద్దలను ఇప్పుడు మన డాక్టర్ గౌరవనీయులు రామిరెడ్డి సార్ గారు కూడా ఈరోజు ఇచ్చేసి తమ వంతుగా పాత్ర పోషకుడైనందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ పల్లె నరసింహారెడ్డి గారు, వాళ్ళ దంపతులు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వరద బాధితులకు సహాయం, కరోనా టైంలో ప్రభుత్వానికి ₹1,00,000 విరాళం అందించడం, ముసలి వాళ్లకు పెన్షన్ సహాయం అందించడం, అలాగే పేదవారి ఆడపిల్ల పెళ్లికి సహాయం, ఆడపిల్లకు సహాయం, చదువుకున్న వారికి సహాయం, పేదవారికి ప్రమాదం జరిగితే సహాయం, పిల్లల ప్రోత్సాహానికి గోల్డ్ మెడల్స్ మరియు సిల్వర్ మెడల్స్ ఇవ్వడంతో పాటు స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి, కాలేజ్ ఫస్ట్ వచ్చిన వారికి ఆర్థిక సహాయం చేయడం, డాక్టర్స్కి, ఇంజనీర్స్కి తమ వంతు ప్రకృతి ధర్మంతో సహాయం చేయడం ఎంతో ముదావహం. తాను జన్మించిన రేగిడి పాంపల్లె గ్రామం ఉయ్యలవాడ మండలంలో తన గ్రామానికి ఒక బిల్డింగ్ కొని తనలాగా అందరూ చదివి గొప్పవాళ్ళు కావాలి అని శ్రీమతి పల్లె వీరమ్మ, పల్లె పెద్ద జమాల్ రెడ్డి గారి పేరు మీద భారత గ్రంథాలయంను ఏర్పాటు చేయడం అభినందనీయం. దాదాపు గ్రంథాలయం ఏర్పాటుకు 5 లక్షల దాకా తన సొంత సంపాదనతో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కిడ్స్ లైబ్రరీ అండ్ హ్యూమన్ లైబ్రరీ కూడా తీసుకుని రావడం జరిగింది. ఇంతేకాకుండా కోయిలగుండ్ల మండలం ఎం గోయిందినే గ్రామం దగ్గర ఉన్న తన సొంత సంపాదనతో 1 ఎకరా కొని అనాథలకు అన్నదాన ఆశ్రయాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మంది పేదలకు ఆయన అండగా నిలబడడానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి, వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. ఎవ్వరూ ఆకలితో పస్తులు ఉండకూడదు అన్నదే వాళ్ళ తండ్రి గారి ఆశయం, అలాగే ఆయన ఆశయం కూడా. గౌరవనీయులు, మహాదాత, సమాజ సేవకులు,